మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల, మినీ టీచర్ల, హెల్పర్ల సమస్యల పరిష్కారం దిశలో డిసెంబర్ నెల 12వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లంతా కూడా ఒక్కరోజు కలెక్టరేట్ ధర్నాను 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా 23వ సంవత్సరం డిసెంబర్ నెల 12వ తేదీ స్ట్రైక్ చేసినప్పుడు సందర్భంలో ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో 24వ సంవత్సరం జూలై నెలలో వేతనాల పెంపు, మిగతా సమస్యల పరిష్కారం కోసం గవర్నమెంట్ ఒక మినిట్స్ కాపీ ఇచ్చింది. ఆ మినిట్స్ కాపీని అమలు చేయమని కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా పలు దఫాలుగా మంత్రివర్యులకు, సంబంధిత అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా నేటికి వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలు, మిగతా సమస్యలన్నీ కొద్దిపాటి తప్ప అన్ని పరిష్కారం కాలేనందున ఇప్పుడు వెంటనే 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, తక్షణమే వేతనాలు పెంచాలి, సంక్షేమ పథకాల అర్బన్ రూరల్ తేడా లేకుండా అందరికీ వర్తింప చేయాలి, యాప్స్ అన్నింటినీ సవరించి ఒకే యాప్గా చేయాలి, 5GB మొబైల్స్ ఇవ్వాలి, పని ఒత్తిడి తగ్గించాలనేది మా ప్రధానమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ను తక్షణమే ఈ కూటమి గవర్నమెంటు 3 సంఘాల నేతలను పిలిపించి చర్చించి పరిష్కరించాలి. లేని పక్షంలో 12వ తేదీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. 12 తర్వాత కూడా పూర్తి స్థాయిలో సమ్మెలు వెళ్ళటానికి సమాయత్తమవుతున్నామని తెలియజేస్తున్నాను. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం. నాతో పాటు ఈ ప్రెస్ సమావేశంలో మంజుల రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు, కాంతమ్మ, చౌడేశ్వరి, జులేఖ, విజయ, సరోజ మొదలగు వారు పాల్గొంటున్నారు. కామ్రేడ్స్, ఈరోజు ఐసిడిఎస్ డైరెక్టర్ సార్ గారిని కలవడం జరిగింది. బాల సంజీవిని యాప్లో మనకు ఉన్నటువంటి మొబైల్లో ఉన్నటువంటి యాప్లన్నీ కూడా సవరిస్తామని చెప్పడం జరిగింది. బాల సంజీవిని యాప్ త్వరలో రేపు జనవరి 1వ తేదీ నుంచే సవరణలు చేసి పనిభారం తగ్గిస్తామని చెప్పేసి సార్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ మొబైల్ పనితో పాటు రిజిస్టర్లు కూడా రాయాలని చెప్పేసి కింది స్థాయిలో అధికారులు మనల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం సార్ గారి దృష్టికి తీసుకురావడంతో సార్ రిజిస్టర్ రాయాల్సిన అవసరం లేదు, ముఖ్యమైనటువంటి ఒక 4 లేదా 5 రిజిస్టర్లు కార్యకర్త సౌలభ్యం కోసం మీరు రాసి ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఆ రిజిస్టర్లు కూడా ప్రింటెడ్ రిజిస్టర్లు మనం స్టేట్ గవర్నమెంట్ నుంచే ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. సార్ అందుకు సానుకూలంగా స్పందించారు. కొత్త మొబైల్స్ ఇస్తున్నారు. రేపు 1వ తేదీ నుంచి తప్ప ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నాటికే కొత్త మొబైల్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే విజయవాడ చేరున్నాయి. మీ ప్రాజెక్ట్ ఆఫీసులలో మేము త్వరలో 2-3 రోజుల్లోనే మేము పంపిణీ చేస్తామని చెప్పి కూడా సప్లై చేస్తామని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది. త్వరలో కొత్త మొబైల్స్ కూడా వస్తాయి. బాల సంజీవిని అప్పుడు కూడా సవరణలు చేసి మేము 1వ తేదీ నుంచి పనిభారం తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బిల్లులు ఇవన్నీ కూడా జీతంతో పాటు మనకి ఇచ్చేటువంటి గౌరవ వేతనంతో పాటు ఏ బిల్లులు కానివ్వండి, భూమి సామాన్లకు వచ్చినటువంటి బిల్లులు కానివ్వండి, గ్యాస్ బిల్లులు కానీ అన్ని బిల్లులు కూడా మొదటి వారంలోనే చెల్లించాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. స్టాకులు కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలనే సిల్క్ సప్లై నుంచి కానీ నాణ్యమైన సరుకులు తీసుకోవాలి. ఏ మాత్రం సరుకు నాణ్యతగా లేకపోతే అంగన్వాడీ కార్యకర్త వెంటనే రిజెక్ట్ చేసి మంచి సరుకు తీసుకోవాలని చెప్పేసి మనము కోట్లు మనం డబ్బులు డిపార్ట్మెంట్ నుంచి మనం అందిస్తూ ఉన్నాము. అట్లాంటి కూడా మీరు నాణ్యత లేని సరుకు తీసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి నాణ్యమైన సరుకు పాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, సివిల్ సప్లై నుంచి వచ్చేటువంటి కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఏదైనా సరే నాణ్యమైన సరుకు ఉంటేనే కార్యకర్త తీసుకోవాలి. లేని పక్షంలో మీరు రిజెక్ట్ చేయండి. ఏ ప్రాజెక్టులు మీకు అట్లా వస్తుందో మాకు తెలియపరచండి. మేము దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. ఆ స్టాక్ సరిగా రాని ఏ సెంటర్ అయితే ఉంటుందో, ఏ ప్రాజెక్టు, ఏ జిల్లానో అది మీరు క్లుప్తంగా మాకు రాసిస్తే మేము చేస్తాము. మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి కార్యకర్తలకు తెలియజేయడం ఏమంటే మీరు కూడా నాణ్యత లేని సరుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నాణ్యమైన సరుకు వచ్చినప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు మీరు చూసి తీసుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనం వీటన్ని సమస్యలపైన మన సమస్యలపైన మనం 42 రోజులు మనం చేసినటువంటి సమ్మెను 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలే. ఆ సందర్భంగా రేపు డిసెంబర్ 12వ తారీఖున రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు 3 సంఘాల ఆధ్వర్యంలో
ఆందోళన నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క హెల్పర్, మినీ వర్కర్ అందరూ కూడా రేపు 12వ తారీఖున కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా మినీ వర్కర్లది ఇందాక అక్క చెప్పినారు, కానీ మళ్ళీ కూడా చెప్తున్నారు 2-3 రోజుల్లోనే ఈ నెల నుంచి జీతం వేసేదానికి చాలా ప్రయత్నం చేస్తామన్నారు. కానీ కాకపోయినా రేపు నెలలో ఖచ్చితంగా జనవరి నుంచైనా కానీ కొత్త జీతం తీసుకునే విధంగా చేస్తామని చెప్పేసి సార్ మనకు హామీ ఇవ్వడం జరిగింది. కమ్రేడ్స్ కాబట్టి తప్పకుండా డిసెంబర్ 12వ తేదీన మనం అందరం కూడా రేపు జరగబోయే ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని డిసెంబర్ 12వ తారీఖున జయప్రదం చేసి మన వేతనాల పెంపు కోసం మనం కృషి చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.